సువాసిని పూజ అంటే ఎవరు సువాసినిత్వాన్ని పొంది ఉన్నారో అటువంటి వారినే పరదేవతగా భావన చేసి పూజ చేయడం. లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారి యొక్క నామాలు చెప్తూ సువాసిని సువాసిన్యర్చన ప్రీత అని రెండు నామాలు. సువాసిని అంటే పసుపు కుంకాలు కలిగి ఉన్నటువంటి స్త్రీ. బాగా అర్థం అవ్వాలి అంటే సభర్తృక, జీవించి ఉన్నటువంటి భర్త కలిగి ఉన్నది. అలా మెడలో మంగళసూత్రాన్ని పొంది ఉండడానికి ప్రధానమైనటువంటి అనుగ్రహము అమ్మవారిది. సర్వమంగళాస్వరూపిణి అయినటువంటి అమ్మవారి అనుగ్రహం ఎవరి యందు ప్రసరిస్తుందో వారు సువాసినిత్వాన్ని పొంది ఉంటారు అని. సువాసిని పరమ మంగళప్రదమైనటువంటి రూపం. ఆమె సాక్షాత్తు లక్ష్మి. అందుచేతనే సువాసిని యొక్క ముఖం చూసిన, సువాసిని ఎదురొచ్చిన, సువాసినికి నమస్కరించిన ఆ నమస్కారం లక్ష్మీదేవికే చెందుతుంది. ఆమెయే ఒకానొకప్పుడు దేవేంద్రుడికి తన యొక్క స్వభావాన్ని, తన యొక్క వైభవాన్ని అర్థమయ్యేటట్టుగా చేసి ఇంద్రుడి చేత కీర్తింపబడింది. ఆ కీర్తింపబడినప్పుడు ఇంద్రుడు లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తూ ఒక మాట అంటాడు, క్షమస్వ భగవత్యం క్షమాశీలే పరాత్పరే శుద్ధ సుత్వస్వరూపే చకోపాది పరివర్జితే ఉపమే సత్వసాధీనాం అని అమ్మవారు ఎన్ని రూపాలుగా ఎక్కడెక్కడుంటుందో చెప్పుకొస్తాడు. చెప్తూ కైలాసే పార్వతీత్వం చ క్షీరోధే సింధుకన్యక స్వర్గే చ స్వర్గలక్ష్మిస్త్వం మర్త్యలక్ష్మిశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మీర్దేవదేవీ సరస్వతి గంగా చ తులసీత్వం చ సావిత్రి బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాదిదేవీ త్వం గోలోకే రాధికా స్వయం రాసే రాసైశ్వరీత్వం చ బృందావనే అంటూ అమ్మా ఉన్న నువ్వే ఎన్ని చోట్ల ఎన్ని రూపాలుగా ప్రకాశిస్తూ ఉంటావు అన్నదాన్ని ఏ ఏ లోకాలలో ఏ పేరుతో అమ్మవారు పూజింపబడుతోందో చెప్తూ రాజ్యలక్ష్మి రాజగేహే గృహలక్ష్మి గృహే గృహే అంటాడు. ప్రతి ఇంటిలో ఉన్నటువంటి ఇల్లాలు గృహలక్ష్మీ స్వరూపం, ఆమె లక్ష్మీ స్వరూపం. అటువంటి మంగళప్రదత్వానికి కారణం, అటువంటి మంగళస్వరూపంగా ఒక స్త్రీ నిలబడడానికి హేతువు పరదేవత యొక్క అపారమైనటువంటి కృపా విశేషం. ఆ కృపా విశేషం ఎవరికి ఉంటుందో అటువంటి వారు చేతులకు గాజులతో, పాదములకు మట్టెలతో, సువాసిని చిహ్నంగా పాపట ప్రారంభ స్థానంలో బొట్టుతో, లలాటమునందు కుంకుమతో, సిగలో పువ్వులతో, వాళ్ళు మంగళసూత్రంతో, నల్లపూసలతో ఏవి ఐదోతనానికి సంబంధించినటువంటి చిహ్నములుగా కీర్తింపబడ్డాయో అటువంటి చిహ్నములతో ప్రకాశిస్తూ ఉంటారు అని. ఆ సువాసిని సాక్షాత్ అమ్మవారి యొక్క స్వరూపమే. అటువంటి సువాసిని అర్చన చేస్తే అమ్మవారు విశేషమైనటువంటి సంతోషాన్ని పొందుతుంది. ఇందులో ఈ సువాసిని అర్చన యందు ఒక విశేషం ఉంటుంది. సాధారణంగా మనం ఎప్పుడైనా దేవతా స్వరూపాన్ని పూజ చేస్తే 108 నామాలతోనన్నా చేస్తాం, లేకపోతే 1000 నామాలతో చేస్తాం. 108 నామాలతో ఎందుకు చెయ్యాలి, 1000 నామాలతో ఎందుకు చెయ్యాలి అన్న విషయాన్ని నేను అనేక పర్యాయములు నా ప్రసంగాల్లో మీకు ప్రతిపాదించడం జరిగింది. ఈ జగత్తంతా కూడా 27 నక్షత్రములలో పుడుతుంది. పుట్టినప్పుడు, శరీరం విడిచిపెట్టినప్పుడు నక్షత్రం ప్రధానం. దాన్ని బట్టే జాతక చక్రాన్ని రచిస్తారు. కాబట్టి 27 నక్షత్రములు, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు, అంటే 27 × 4 108. సమస్త ప్రాణులు కూడా ఈ 108 పాదాల్లోనే పుట్టాయి. ఈ 108 పాదాలలో పుట్టినటువంటి అన్ని ప్రాణులు బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి అని విశాల హృదయంతో భగవంతుణ్ణి ప్రార్థన చెయ్యడానికి సంకేతం 108 నామాలతో పూజ చేయడం. సహస్రం 1000 అని సంఖ్యాని కాదు, సహస్రం అంటే అనంతం అని. ఎన్ని నామాలతో చెప్పినా తృప్తి పొందకపోతే అప్పుడు సహస్రనామాలతో పూజని అనుసంధానం చేస్తారు. 116 నామాలతో పూజ ఒక్క గురువు గారికి చేస్తారు. అది ఎప్పుడు శంకర భగవత్పాదాచార్య స్వామి వారికి శంకర జయంతి నాడు పూజ చేసేటప్పుడు 108 నామాలతో పూజ చేసి
శంకరాచార్యుల వారికి 108 నామాలు చెప్తారు. మిగిలిన 8 నామాలు శివుడి యొక్క నామాలు చెప్తారు. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః అన్న 8 నామాలు 108 నామాలకి కలిపి 116 నామములు కట్నంగా ఇస్తారు. అంటే 116 నామాలతో ఆయనని పూజించడమే మనం ఆయనకి చెయ్యగలిగినటువంటి ఉపచారం. 116 నామాలు గురువు గారి అర్చనలో వాడతారు. మళ్ళీ 116 నామాలు సువాసిని పూజలో వాడతారు. సువాసినికి అర్చన చేసేటప్పుడు 116 నామములు అన్వయమవుతాయి. 116 ఎప్పుడు చెప్పినా అది వెంటనే సద్య ఫలితాన్ని అనుగ్రహించగలిగినటువంటి విశేషం. పరమభక్తితో మన ఎదురుగుండా ఉన్నటువంటి రూపాన్ని పరదేవతా స్వరూపంగా భావన చేసి ఆ 116 నామాలు చెప్తారు. చెప్పినప్పుడు సువాసిని పూజలో అత్యంత ప్రధానమైన ఉపచారంగా చెప్పబడినది ఇది అంటే, మొట్టమొదటిది కబరీబంధానికి అలంకారం చేసేటటువంటి వస్తువు. ఆ జుట్టు ఎత్తి పట్టుకుని ఆ జుట్టు కలిసి ఉండేటట్టుగా జటాబంధనము అంటారు. మీకు బాగా అర్థం అవ్వాలంటే బహుశా నేను రబ్బర్ బ్యాండ్ అనవలసి ఉంటుందేమో. ఆ జటాబంధనాన్ని ఉపయోగించడం, అమ్మవారి యొక్క కేశపాశాన్ని దర్శనం చెయ్యడం సమస్తమైన అజ్ఞానము నివారింపబడడానికి కారణం. శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేసినప్పుడు ఒక్కొక్క శ్లోకం చెప్పి దాని యొక్క ఫలితాన్ని మధ్యలోనో చివరో చెప్తారు. కానీ ఒక్క అమ్మవారి కబరీబంధానికి అంటే కేశపాశానికి సంబంధించినటువంటి శ్లోకంలో అమ్మవారి జుట్టు ముడిని వర్ణించినటువంటి శ్లోకాన్ని ప్రారంభం చేస్తూనే ఫలశ్రుతితో మొదలుపెట్టారు. ధునూతుధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్షణం చికురనికురంబం తపసివే ఇదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వల్లమదన వాటి విటపినాం అంటారు. అసలు ఆ కబరీబంధ దర్శనం అవదు అమ్మవారిది. ఎందుకంటే సాకారమూర్తిగా నిలబడి ఉంటుంది కాబట్టి దేవాలయంలో వెనక్కి వెళ్ళి చూడడం సంభవం కాదు. పైగా కబరీబంధం కిరీటంలోకి వెళ్ళిపోతుంది. అది ఒక్క ధ్యానమునందు మాత్రమే దర్శనమవుతుంది. నల్లని కబరీబంధాన్ని దర్శనం చేస్తే నల్లటి అజ్ఞానపు చీకట్లు విచ్చిపోతాయి. అందుకే అసలు శ్లోక ప్రారంభమే ధునోతుధ్వాంతం అంటూ మొదలుపెట్టారు. మా అజ్ఞానపు చీకట్లు తొలగిపోవుగాక అంటూ. అటువంటి కబరీబంధానికి జటాబంధనాన్ని సమర్పించడం విశేషమైనటువంటి సేవ.